హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాధురి. ఈరోజైతే మనం శివరాత్రి సందర్భంగా శివరాత్రి స్పెషల్గా ప్రసాదం అయితే చేసేసుకుందామా. ఏం లేదు, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనమైతే చాలా సింపుల్గా ఈ హల్వాని అయితే చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ హల్వా కోసం 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బెల్లం వచ్చేసి కప్పు తక్కువగా తీసుకోవచ్చు. స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే కప్పు తీసుకోవచ్చు. 1/2 కప్పు నెయ్యి. ఇవనేవి ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే మనకు సరిపోతాయండి. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి మనకు కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు ఇవైతే మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రసాదం ఎలా చేయాలో చూసేద్దామా. ఇంకా మనం బెల్లాన్ని అయితే కరిగించుకుందాం. జస్ట్ కరిగించడం వరకే, ఎటువంటి పాకం అయితే అవసరం లేదు. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకొని గోధుమ పిండిని కూడా ఫ్రై చేద్దాం. ఇలా గోధుమ పిండిని ఉండలు లేకుండా చక్కగా మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉంటే మనకు మాడకుండా చక్కగా మనకు గోధుమ పిండి అనేది ఫ్రై అవుతుంది. ఇలా మనకు ఒక 80% ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మళ్ళీ 1 స్పూను నెయ్యి యాడ్ చేసుకుందాం. బెల్లం కూడా ఇలా కరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. గోధుమ పిండి ఇలా మనకు ఫ్రై అవ్వాలి. ఇలా కలుపుతూనే ఉంటే ఫ్రై అవుతుంది. ఇలా మధ్య మధ్యలో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉంటే సరిపోతుందండి. ఇందులో స్పెషల్గా మనకు నెయ్యి యాడ్ చేసుకోవడం వల్లే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మొత్తం గోధుమ పిండి మొత్తం మనకు నెయ్యిలోనే ఫ్రై అవ్వాలి. మనకు కలర్ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం గోధుమ పిండిని అయితే నేతిలో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ గోధుమ పిండిని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గోధుమ పిండి అనేది మొత్తం చక్కగా ఫ్రై అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్ ఉన్న తర్వాత మనం బెల్లం కరిగించి ఉంచిన వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. మనకు కలర్ అనేది గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక స్పూను నెయ్యి యాడ్ చేసి మధ్యలో మళ్ళీ ఇంకొకసారి అయితే కలిపాను. ఇలా కలర్ అనేది మంచి కలర్ వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. మనకు ఫ్రై అయింది అని తెలిసిపోతుంది అన్నమాట. ఈ స్టేజ్లో మనం ముందుగా కరిగించుకున్న వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాం. ఇలా మనం బెల్లపు నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఎటువంటి ఉండలు అయితే కట్టదనమాట. నేతిలో ఆల్రెడీ మంచిగా మనమైతే ఫ్రై చేసాం కాబట్టి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇలా గంటితోటి రౌండ్ షేప్లో ఇలా కలిపామంటే మనకు హల్వా అనేది చక్కగా కలిసిపోతుంది, చాలా స్మూత్గా వస్తుంది. మనకు ఇంకా ఎంతో టైం పట్టదు, జస్ట్ ఒక 5 మినిట్స్లోనే మనకు హల్వా అనేది రెడీ అయిపోతుంది. ఈ హల్వా వచ్చి మన నోట్లో వేసుకుంటూనే కరిగిపోయే విధంగా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి.
చూసారు కదా, మనకు హల్వా అనేది అయితే రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకుందాం. మనకు హల్వాలో నుంచి నెయ్యి అనేది రిలీజ్ అవుతూ కనిపిస్తుంది కదండి. ఇలా వచ్చింది అంటే మనకు కరెక్ట్గా మనకు హల్వా అనేది రెడీ అయిపోయినట్టు. ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకుందాం. ఇందులో మెయిన్గా నెయ్యేనండి. మనం నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మనకు హల్వా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం గోధుమ పిండిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవడం వల్ల కూడా మనకు హల్వా అనేది మంచిగా వస్తుంది. టేస్ట్ అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుందండి. చూశారు కదా, ఫైనల్గా మనం హల్వా అయితే రెడీ అయిపోయింది. ఈ శివరాత్రి స్పెషల్గా మీరు కూడా ఈ హల్వాని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. మీకు కానీ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.